నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. మనందరి సమస్యను ఆమె భుజానేసుకున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రజా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ తుని కొండవారిపేట రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే యనమల దివ్య సంబంధిత సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నమ్మకం జననేత్రిపై పరిపూర్ణమైన నమ్మకం. అందుకే ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వ విప్ యనమల దివ్య వస్తున్నారంటే జనమే జనం. సమస్యలతో ఎదురీదుతున్న ప్రజలు ప్రజా బాంధవి చెవిన తమ సమస్యలు చెప్పుకుని పరిష్కరించుకుంటున్నారు. ఇవాళ తుని కొండవారిపేట రావిచెట్టు వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. పలు శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ జరిగింది. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యనమల దివ్య అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, రత్నాజీలతో కలిసి ప్రజా దర్బార్ను ప్రారంభించారు. కొండవారిపేట తూముకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు. చాలా వరకు వ్యక్తిగత సమస్యలు ప్రజా దర్బార్లో ప్రతిధ్వనించాయి. ముఖ్యంగా విద్యుత్ మీటర్ల సమస్య దర్బార్ ముందు వినిపించాయి. ఇంటి జాగాల కోసం వినతులు అందాయి. శానిటేషన్ వంటి సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే వారం వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని, ఇవాళ వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మెప్మా సిబ్బందికి ఎమ్మెల్యే యనమల దివ్య ట్యాబ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, మల్లా గణేష్, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, లంకా సునీల్, స్థానిక నాయకులు జువ్వల సత్యబాబు, తాటిక నారాయణరావు, సాకా సుభద్దర్రావు, పులి శ్రీను, తాటిక సురేష్, బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో మన ప్రజా దర్బార్ కార్యక్రమం మన తుని టౌన్లో 1 నుంచి 5వ వార్డు వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కండక్ట్ చేయాల్సిందే కంపల్సరీగా. వాళ్ళ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు అక్కడే వీలైతే అక్కడక్కడే పరిష్కరించవలసిందిగా మాకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ప్రజలకి ఎటువంటి ఆధార్ కార్డ్ సమస్య కానీ, ఎలక్ట్రికల్ సమస్య కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇలాగ వగేరా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళు ఆ ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడే నేను ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండి డైరెక్ట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంత మంచి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మొన్న తల్లికి వందనం పథకం ద్వారా మన తుని నియోజకవర్గం కేవలం మన తుని నియోజకవర్గానికి 41 crores వచ్చాయి. మన తుని నియోజకవర్గానికి దాదాపు లబ్ధిదారులు మన తుని నియోజకవర్గంలో 31,000 మంది ఉన్నారు. మన లబ్ధిదారులు తల్లికి వందనం స్కీమ్ ద్వారా. ఈ తల్లికి వందనం స్కీమ్ చాలా మంచి స్కీము. ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో తల్లులందరూ ఎంతో ఆవేదన పడ్డారు. ఒక బిడ్డకే డబ్బులు వస్తున్నాయి, రెండో బిడ్డను ఎలా చదివించుకోవాలి, మన పిల్లల్ని ఎలా చదివించాలి అని చాలా తపన పడ్డారు. కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లులందరూ మన పిల్లల్ని బాగా చదివించాలి అనే ఆసక్తి తల్లిల్లో పెరిగింది. మన రాష్ట్రాన్ని కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందరికీ ప్రొవైడ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశం మన ఎన్డీఏ ప్రభుత్వంది. అలాగే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి మన దేశ నిర్మాణంలో ఈ పిల్లలందరూ పాల్గొనాలనే ఒక మంచి ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారిది, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి నెల మన తుని నియోజకవర్గానికి ఈ పెన్షన్ ద్వారా 16 కోట్లు పంచిపెడుతున్నాం మన తుని నియోజకవర్గంలో. ఇలాగా ఈ తల్లికి వందనం, మన అన్నా క్యాంటీన్, అలాగే దీపం 2 పథకం ద్వారా, ఈ పెన్షన్ పథకం ద్వారా ఇలాగ ఎన్నో ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము చేసామో ఇవన్నీ కూడా దాదాపు 90% వరకు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకో 2-3 మిగిలిపోయినాయి. మన నిరుద్యోగ భృతి, అలాగే ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది కూడా మనము
ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. మొన్నే సీఎం గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఎక్కడ ప్రజలకి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసము, ఈ ప్రజలకి సంక్షేమం అందించాలి, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలనేది ఒకే ఒక ఆకాంక్షతోటి మేమంతా కూడా మేము ప్రజాసేవలోకి వచ్చాం. థ్యాంక్ యూ. జై హింద్. 1 నుంచి 5 వచ్చేసరికి ప్రధానంగా అందరికీ ఒకటే కామన్ ప్రాబ్లం వచ్చేసి మన అండర్ పాస్. నిన్న ఎంపీ గారు కూడా మన తుని నియోజకవర్గం రావడం జరిగింది. ఎంపీ గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండర్ పాస్ అనేది. ఈ అండర్ పాస్ అనేది నా హయాంలో ఎలా అయినా మొదలు పెట్టాలని ఎంపీ గారికి చాలా గట్టిగా విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా పూర్తి మద్దతు తెలిపారు. ఈ పనులు కూడా త్వరలో మొదలు పెడతామని చెప్తున్నాను. 5 వార్డుల ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొండవరపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మన శాసనసభ్యురాలైనటువంటి శ్రీ యనమల దివ్య గారు హాజరై ఇక్కడ యొక్క ప్రజల సమస్యలు అన్ని అర్జీల రూపంలో తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ వార్డుల్లో అండర్ పాస్ గురించి అందరూ కూడా సమస్య ఒకటే చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది పేదలకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కూడా మేడం గారికి ఎక్కువ విన్నపాలు అందించారు. దానిలో భాగంగా ఇక్కడున్న అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుంది, లేని వాళ్ళకి కూడా కరెంటు బిల్లు కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి గతంలో అద్దెకున్నవారు వాళ్ళ ఆధార్ మన కరెంటు బిల్లుకి ఇచ్చేయడం వల్ల హౌస్ లేని వారికి కూడా కరెంటు బిల్ వస్తుంది. కాబట్టి దాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకోమని కూడా సూచన చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ ఏ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి మీరు ఎవరికన్నా కరెంటు లేని వాళ్ళు కరెంటు బిల్లు వాళ్ళకి వస్తున్నట్టుగానే ఉంటే ఇమీడియట్గా మీ ఆధార్ అది పట్టుకుని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, హౌసింగ్ సైట్లు కూడా చాలామంది పెట్టి ఉన్నారు. త్వరలో పెన్షన్ సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా నమోదు చేసుకుంటారు. మేడం గారు కూడా చెప్పారు, స్థానిక నాయకులకి అందరికీ కూడా పెన్షన్లు కావాలన్నా, హౌస్ సైట్లు కావాలన్నా స్థానిక నాయకులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తే మేడం గారికి అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మేడం గారి దగ్గర తీసుకురండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే స్థానిక నాయకులకి అందరికీ కానీ, చైర్మన్ గారికి కానీ, మాకు కానీ ఎవరికి ఇచ్చినా సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 1 నుంచి 5 వార్డులకు ప్రజా దర్బార్ వేదిక నిర్వహించడం జరిగింది కమ్యూనిటీ హాల్ దగ్గర. యాక్చువల్గా ఇదివరకు మొత్తం టౌన్ మొత్తం ఒకే దగ్గర పెట్టేవారు. కానీ ఒకే దగ్గర పెడితే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి 30 వార్డులకి ఒకేసారి కాకుండా స్ప్లిట్ చేయడం జరిగి ప్రజలందరి అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అవసరాలు మొత్తం అన్నీ వివరంగా తెలుసుకుందామని చెప్పేసి ఇది ఒక ఐడియాతో మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ఈ దృష్టిలో తక్కువ మంది వస్తే మొత్తం అందరి అభిప్రాయాలు, అందరి సమస్యలు ఈజీగా పరీక్షించవచ్చన్న నిర్ణయంతో ఇది ఇలా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొత్తం ప్రజలందరి దగ్గర నుంచి వచ్చింది ఒకే ఒకటి అండర్ పాస్. ఈ అండర్ పాస్ కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆమె తెలిపారు. తర్వాత కరెంటు బిల్లులు, ఇది తల్లికి వందనం మాకు చాలా వరకు పడలేదని చెప్పేసి వచ్చాయి. వాళ్ళకి ఏంటంటే కరెంటు బిల్లులు అదే ఆధారం మీద 4-5 కరెంటు బిల్లు ఉండడం వల్ల ఇది జరిగిందన్నారు. ఇమీడియట్గా అవన్నీ పరిష్కరించమని చెప్పేసి అధికారులకు విన్నవించడం జరిగిందండి. తర్వాత ఇంకా ఇళ్ల స్థలాల గురించి పెన్షన్ తగ్గించి పెన్షన్లు ఓపెన్ అయిన వెంటనే వాళ్ళు రిజిస్టర్ చేస్తారని చెప్పి సచివాలయం సిబ్బందికి కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమంలోనే నడుస్తుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి మీ అందరి తరపున మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు దివ్యమ్మ గారికి తుని పట్టణ అందరి తరపున నా యొక్క అభినందనలండి. నమస్కారం. మన ప్రియతమ నాయకురాలు, విద్యావేత్త, వినయశీలి శ్రీ యనమల దివ్యమ్మ గారు ఈరోజు 1 నుండి 5 వార్డుల వరకు కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎంతో ఉత్సాహంతో, నమ్మకంతో అమ్మగారి దగ్గరికి వచ్చి వారి సమస్యలు విన్నవించుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఒకే మాట చెప్పుకుంటున్నారు. గతంలో కానీ ముందు కానీ ఎప్పుడు కూడా ఇలా మా వద్దకు వచ్చి మా సమస్యలు విని వాటి తక్షణ పరిష్కారం చేస్తూ మా అందరికీ కూడా విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి అమ్మగారు నిండా నూరేళ్ళు వర్ధిల్లాలి, ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరి ఆశీర్వదించి మరీ వెళ్తున్నారు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రజా జీవితమైన రాజకీయాలన్నా కేవలం అధికారం చలాయించడం, ఆడంబరాలుగా జీవించడం కాదు, ప్రజలతో మమేకమై వారి కష్టాలు తీర్చినప్పుడు మాత్రమే అదే నిజమైన ప్రజా జీవితం అనే సరే అని మా యనమల దివ్యమ్మ గారు నిరూపించారు. ఇటువంటి నాయకురాలు మాకు నాయకురాలుగా ఉన్నందుకు మేమందరం గర్విస్తున్నాం. ఈ నాయకురాలు వెంటే మేము అనుక్షణం ఉంటామని ఆమె యొక్క
అభివృద్ధికి ఉన్నతికి మేము అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి తుని కొండవారిపేట తెలుగుదేశం కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నాం.